సార్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది. అయినా ఎటువంటి అభివృద్ధి అయితే కనపడలేదని వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు. ఇందులో ఏది నిజం అంటారు? వాళ్ళకు చూడగలిగితే కనపడతాయి, కళ్ళుండి చూడలేని వాళ్ళకి ఏం కనిపిస్తాయమ్మా. ఇది ఈ రోడ్డు చూడు, ఒకసారి చూపించండి ఈ రోడ్డు. వచ్చిన నెలలోనే మాకు ఈ రోడ్డు వేయించారు మా ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు. ఇదే నిదర్శనం మాకు. అంటే అభివృద్ధి అనేది చూపించలేక, మార్క్ పాలన చూపించలేక రాష్ట్రంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. 5 ఏళ్ళ ముందు జరిగినట్టు, సంవత్సరం ముందు జరిగినట్టు ఏంటి అంటే బయటికి రానిచ్చారు అన్న. ఇలా మేము మాట్లాడగలిగే వాళ్ళమా? అసలు కూటమి ప్రభుత్వం వచ్చినాకే విపక్షాలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మాట్లాడే హక్కు కూడా లేదా అని చెప్పి అంటున్నారు. అదే దొంగ అన్నట్టు అంటారు. దొంగ అని వాళ్ళు చేసినవన్నీ అంటే బుడద పూస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఒక భయం అయితే పట్టుకుంది. నేను ప్రజల్లోకి వెళ్తే మద్దతు నాకు వస్తుందని చెప్పి తన పర్యటనలు కూడా ఆపుతున్నారు అంటున్నారు. బ్రహ్మ బయటికి రాలేక ఎమ్మెల్యే వెళ్ళారు వాళ్ళ దగ్గరికి, మినిస్టర్లు వెళ్ళారు ఆయన దగ్గరికి, అపాయింట్మెంట్లు ఉన్నాయి ఆయన దగ్గరికి. ఏ రోజన్నా మీడియా ముందు వచ్చి మీరు అడిగిన నాలాగా మీకు అడిగితే సమాధానం చెప్పగలిగారా? ఆయన ఇవాళ గవర్నమెంట్ లేదు బయటకు వస్తున్నాడు, అదైనా సక్రమంగా రాగలుగుతున్నారు ఇప్పటికైనా? ప్రజాస్వామ్యం అనేది లేదా అంటున్నారు కదా. ప్రజాస్వామ్యం ఏంటి? ఇప్పుడు నేను నెల్లూరుకి వెళ్ళారు కదా, ఏ నాయకుడిని బయటకు రానిచ్చారు? పరదాలు కట్టుకొని తిరిగారు గవర్నమెంట్లో ఉన్నంతసేపు. మరి అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు ముద్దులు పెట్టుకున్నారు, ఇట్లా అందరూ చేతులు పెట్టి ముద్దులు పెట్టి తిరిగారు కదా. అప్పుడు ప్రజాస్వామ్యం లేదా? అప్పుడు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరగలేదు ఆయన? అంటే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లేని ఆంక్షలు కూడా ఇప్పుడు విధిస్తున్నారు. పోలీసులు కూడా కూటమి ప్రభుత్వంతో ఒకటైపోయారు అంటున్నారు. ఏం విధించారు? 5 సంవత్సరాలు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు, బయటికి రానియకుండా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరిని తెలిసిన సత్యమే, ఇది అందరికి తెలిసిన సత్యమే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారి అరెస్ట్ ని కక్షపూరితంగా తీసుకుని ఇప్పుడు అరెస్టులు అయితే చేస్తున్నారంట. నిలబడిందా కేసు? నిలబడిందా? ఎవరు కక్షపూరితంగా చేసిన? ఎంతమందిని కక్షపూరితంగా ఎంతమందిని అరెస్ట్ చేశారు? అచ్చెన్నాయుడు కానించి, చంద్రబాబు నాయుడు కానించి ఎంతమంది నాయకుల్ని ఇలా అరెస్ట్ చేశారు? వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అక్రమమా? నువ్వు చేస్తే సంసారం, ఇంకెవరైనా చేస్తే వ్యభిచారమా? అంటే రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం అయినటువంటిది మద్యం కుంభకోణం. ఈ కుంభకోణంలో అయితే తమ పాత్ర అనేది ఏమీ లేదు, మా హయాంలో అసలు ఆ మద్యం కుంభకోణం జరగలేదు అంటున్నారు. డిజిటల్ బిజినెస్ ఎందుకు చేయాలి వాళ్ళు? అసలు ఒప్పుకుంటుంది గవర్నమెంట్. మీ దగ్గర 3 లక్షలు దాటితే అరెస్ట్ చేస్తారు. కేసు అది. క్యాష్ ఉంచుకోవచ్చు ఇండ్లలో కూడా, 3 lakhs కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. అలాంటిది కోట్లు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అంటే మద్యపానం తగ్గించడానికే మద్యపాన నిషేధం చేద్దామనే ఉద్దేశంతోనే నగదు చెల్లింపు అనేది పెట్టలేదు మేము అంటున్నారు. మద్యమంలో అక్రమాలకు దోసుకోవటం కోసమే వాళ్ళు క్యాష్ మనీ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. అర్థమవుతుంది కదా, పిల్లలకు కూడా అర్థమవుతుంది అది. వాళ్ళు ఏమంటున్నారంటే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబుకి దోచుకోవడం ఒకటే వచ్చు, అందుకని ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు. అరే కనపడుతుంది కదా, అన్నీ కనపడుతున్నాయి కదా, ఫిజికల్గా కనపడుతున్నాయి కదా. నిన్న 11 కోట్లు దొరికాయి కదా, దానికి సమాధానం ఏం చెప్తున్నారు వాళ్ళు? దానికి ఆ కట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ సమాధానం ఎలా ఏం చెప్తున్నారు వాళ్ళు? అయితే మాజీ మంత్రి పెన్నాని ఏమంటున్నారంటే 11 కోట్ల రూపాయలు కూడా చంద్రబాబు హయాంలో ఆయన పిఏ దగ్గర 2 కోట్లు దొరికినాయి, ఇదంతా రాజకీయ నాటకంలో ఒక డ్రామానే, జగన్ ఇందులో ఇరికించాలని చూస్తున్నారు అంతే అని చెప్పండి. ఆయన చూశాడంట, ఆయన బయట పెట్టాడా? ఆ 2 కోట్లు దొరికినాయి. మేమైతే వినలే ఇంతవరకు న్యూస్. ఇంతమంది ఉన్నారు, ఏమన్నా విన్నారా? మేమైతే వినలేదు. నట్టుకొచ్చింది మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వరకు అయితే దొంగ అంటే ఏం ఆన్సర్ చెప్తావమ్మా? ఇందులో జగన్కి కూడా ఈ వ్యూహంలో భాగం ఉందంటారా? ఈ వ్యూహంలో జగన్కి కూడా భాగం ఉందంటారా? స్కామ్లో తేలుతుంది. ఇప్పుడు అందరు వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు తేలుతుంది. అయితే 2014 నుంచి 19 వరకు ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మైనింగ్ స్కామ్ అని, ఇళ్ల పట్టాల స్కామ్ అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? తేలుద్దమ్మా, అంతవరకు కోర్టులు నిర్ణయిస్తాయి, మనం చెప్పేటిక అంతటోళ్ళం కాదు. ఎలా చెప్తాం చెప్పండి? ప్రపంచంలో ఎక్కడ కూడా 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి కేసు ఇది ఒకటే బయట ఉండేది. అరెస్ట్ అవుతారా, కేసులు వెళ్తారా, లోపలికి వెళ్తారా, బయటకు వస్తారా, ఇన్ని ఎవరు చెప్పగలుగుతాం? 12 సంవత్సరాల నుంచే బయట ఉండే ఆయన. ఈ కేసులో అరెస్ట్ అవుతాడా, బయటకు వస్తాడా, ఇన్ని ఉండయి. ఆయన్ని కోర్టులు చూసుకుంటా, అంతవరకు నాకు తెలియదు నాయన. అంటే ఇప్పటి వరకు ఉన్న కేసుల్లో అయితే నేను కడిగిన ముత్యం లాగానే బయటకు వచ్చాను, కూటమి ప్రభుత్వానికి కేసులు పెట్టడం కొత్త కాదు, మాకు బయటకు రావడం కొత్త కాదు అంటున్నారు కదా. అలవాటు అయిపోయింది. అయితే విజయవాడ నగరం వచ్చేసి రాజధానికి దగ్గరగా ఉంది. ఆ రాజధాని నిర్మాణం అనేది 3 సంవత్సరాల్లో కాదు కదా, 30 సంవత్సరాల్లో కూడా పూర్తవదని వైఎస్ జగన్ అయితే అంటున్నారు. తొందరగా అభివృద్ధి చేయాలని చెప్పేసి హైదరాబాద్ 2 జంట నగరాలు ఉన్నాయి. అలాగే విజయవాడ, గుంటూరు మధ్యలో పెడితే ఫాస్ట్గా డెవలప్ చేసుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి మంచి నిర్ణయం తీసుకొని ఆ రోజు ఆయన మద్దతు ఇచ్చినటువంటి గవర్నమెంట్లోనే, ఆయన ఇచ్చిన మద్దతు ఇచ్చిన గవర్నమెంటే కదా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, కావాలని చెప్పేసి ఆయన ఒప్పుకునేదే కదా. ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? డెవలప్ జరగకూడదు ఇక్కడ. ఈయన హయాంలో ఏది డెవలప్ జరగకూడదు.
ఎక్కడన్నా ఒక గోళం మట్టి పోసారు ఎక్కడన్నా చూసావా? రోడ్లు కానీ ఏమన్నా అన్ని కూల్చడే కానీ పెట్టారా? ఒక ఇటుకరా అయినా పెట్టారా? అంటే నేను అధికారంలో ఉండుంటే ఈ పాటికి 3 రాజధానులు అయితే పూర్తయిపోయాయి, వాళ్ళకి ఒక రాజధాని కట్టడం చేత. 5 ఏళ్ళు ఉన్నాడు, ఇంకేంటి 3 రాజధానులు? కాదు, ఈ డిపార్ట్మెంట్ లేదు, అన్ని డిపార్ట్మెంట్లు అన్నీ కలాప్స్ అయిపోయినాయి. ఇంకా 5 ఏళ్ళు ఉన్నాడు కదా, ఇంకేంటి ఇంక ఉండేది? 5 ఏళ్ళు చేశాడు కదా, ఒక ఛాన్స్ అన్నారు, ప్రజలు గెలిపించారు, ఒక ఛాన్స్ చూశారు, ఇంకెన్ని ఛాన్సులు చూస్తారు? అంటే రానున్న కాలంలో జగన్ ఒకవేళ అరెస్ట్ అయితే కనుక ప్రజల్లో మళ్ళీ సానుభూతి వచ్చి ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రజలు నిర్ణయిస్తారు, కాలం నిర్ణయిస్తారు. ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలిగా, ఉంటే మంచిదే. అయితే అధికారం ఎవరి సొత్తు కాదు, మరొక 3 సంవత్సరాల్లో అధికారంలోకి రాకపోతున్నాను అని చెప్పి వైఎస్ జగన్ అయితే అంటున్నారు. వచ్చిన తర్వాత జగన్ 2.0 చూపిస్తా అంటున్నారు. అందుకే నేను ఎవరు సొత్తు కాదని ఇవాళ 11 సీట్లు వచ్చినాయి. ఆయన అంతకుముందు అలాగే అన్నాడు కదా, అది మాత్రమే ఉన్నారు కదా. ఎన్ని చేసింది? 175 అన్నారు, 11 వచ్చినాయి. అధికారం ఎవరి సొత్తు కాదు, ఇవాళ మార్పు వచ్చింది, చెప్పలేం కదా. ప్రజల్లోకి వచ్చి ఎదుర్కోమనండి, అవినీతి ఉంటే ప్రశ్నించమనండి, ప్రశ్నించడానికే ప్రతిపక్షము.